హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ ఆత్మదర్శిని. గురువుగారైన పత్రి గారికి ప్రణామాలు. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఆత్మ దర్శనం. అంటే ఆత్మని ఏ విధంగా చేరుకోగలమన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. జీవుడే దేవుడిగా బాసిల్లడానికి 4 అంతఃకరణల కారణం. ఆ 4 వాటిని దాటగలిగితే మన ఆత్మ అంటే చైతన్యం ప్రజ్ఞను మనం గుర్తించగలుగుతాం అన్నమాట. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా అంతఃకరణలో మొదటిది మనస్సు. మనస్సు అంటే మన శరీరంలో ఉనికిని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే సూక్ష్మాతి సూక్ష్మంగా అణువులో చిన్న పరిమాణంలో ఉన్నట్టుగా కానీ శరీరం అంతా ఉంటుంది, కానీ గుర్తించలేం. దాని ఉనికి ఫలానాని ఎలాంటి ఆలోచనల సమూహం అని మాత్రం చెప్పగలుగుతాం. మనసు అంటే మెదడు యొక్క సహాయంతో ఆత్మశక్తితో అవయవాల నుండి ఇచ్చే సంకేతాలను తీసుకుని పరిష్కారాలను మనసు అన్నమాట. ఏ విధంగా ఆలోచించడమే కాదు, దానికి సొల్యూషన్ చేయడమే కాదు చేస్తుంది పని. ఈ మనసు మనం దాటితే అంటే ఆలోచనలు ఆపగలిగితేనే మనం ఈ జ్ఞాన స్థితిలోకి ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ గతంలో కానీ వర్తమానంలో మాత్రం ఉండదు మనసు ఎంతసేపు. భవిష్యత్తులో కానీ ఉంటది. జరిగిపోయిన గతాన్ని గుర్తు చేసుకుంటా ఉంటది, లేదా భవిష్యత్తులో ఊహించుకుంటూ ఉంటది. ఎలా అంటే ఒక గురువుగారు ఉన్నారు, శిష్యులు నదిని దాటాలనుకుంటారు. అప్పుడు ఒక అమ్మాయి వచ్చి నదిని దాటడానికి సహాయం చేయరా అని అడుగుతుంది. అమ్మాయిని ఈ భుజాన్ని వేసుకుని గురువుగారు అవతల ఒడ్డుని దింపుతాడు. గురు శిష్యులు కలిసి మళ్ళీ వెళ్తా ఉంటారు. వెళ్తా ఉంటే నీ గురువుగారిని అడుగుతారు శిష్యులు, ఎలాగా మనం బ్రహ్మచారులం కదా, అమ్మాయికి సాయం చేశారు బాగానే ఉంది, కానీ ఎత్తుకుని మోసారు, మాకు అది నచ్చలేదు అంటారు. అప్పుడు గురువుగారు అంటారు, నేను అక్కడే వదిలేసాను, మీరు ఇంకా మోస్తున్నారా అని. అంటే ఏదైనా విషయం జరిగినప్పుడు అక్కడితో వదిలేయకుండా దాన్ని అలా సంవత్సరాల తరబడి రోజుల తరబడి అదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ రిపీట్ పునరావృతం అనమాట చేస్తూ ఉంటుంది మనిషి. ఎంతసేపు గతం గురించి ఆలోచిస్తూ అలా అన్నారు ఇలా అన్నారు, ఇది జరిగింది, అలా జరగకుండా ఉంటే బాగుంది, ఇంతే. లేదంటే భవిష్యత్తు, అలా నా భవిష్యత్తు ఉంటే బాగుంటది, ఇలా ప్రణాళికలు వేస్తాం. కానీ మనం ఎంతసేపు వర్తమానంలో జీవించడమే కరెక్ట్ అయిన పద్ధతి. ఈ వర్తమానంలో ఉంటే ఇది ఏది ఇప్పుడు జరుగుతుందో అదే నిజమైన మన జీవితం. శరీరం నేను కాదన్న విషయమే మనం ఇందులో గుర్తించవలసి ఉంటుంది. లోపల ఉన్న ఆత్మ నేను, ఈ శరీరం మనం కాదు. ఇంకా ఈ ఆలోచనలు గమనిస్తూ ఉంటే ఆలోచనలు ఆటోమేటిక్గా అట్లంతనవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. మంచి అంటాం, మంచి చేయటం, మంచి ఆలోచించటం, ఇది చేయటం వల్ల కూడా మనకి మనసు శుద్ధం అవుతూ ఉంటుంది. ఎందుకంటే పూర్వం కూడా తదాస్తేవతలు ఉంటారు, మంచి అనండి అని. పాజిటివ్ థింకింగ్, ఎంతసేపు మనం పాజిటివ్గా ఆలోచిస్తే మంచి వాతావరణం మన చుట్టూ వస్తుంది. మనం ఏదైతే ఆలోచన తరంగాలను బయటకు వదిలేమో అవి గాలిలో శూన్యంలోకి వెళ్ళి తిరిగి రిపీట్ అయ్యి మనం తాగుతాయి అన్నమాట. అంటే మనం మంచి అంటే తిరిగి మనకే వచ్చి మనకి ఎదురవుతుంది, మంచి కింద తిరుగుతుంది. అదే మనం చెడు అనుకుంటే అది చెడు కింద అవి మనకి అందుకే అంటారు, నీ నోటి మాటే నుదుటి రాత అని. అంటే మనం ఏ ఆలోచన అయితే చేసి బయటికి మనసుతో మాట ఏదైతే వదులుతున్నామో అదే అవి తీరుతుంది. అందుకనే ఇప్పుడు పాజిటివ్ థింకింగ్స్ తో ఉండాలి. మనసును ఆపడం అంటే ఆలోచనలు ఆపడం కాదండి. ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే సాక్షి భావంగా మనం అది ఏం చేస్తుంది అన్నది గమనిస్తూ గుర్తిస్తూ ఉండాలి. సాక్షి భావం అంటే మనసు జరుగుతూ ఉంటది, అది అలా ఆలోచన చేస్తాం, మనం గుర్తించాలి. ఏంటి చురుకైన గమనిక, ఇరుక షడాల్మన్ సాక్షిగా ఉండి ఏం చేస్తున్నావు నువ్వు అని చూసామనుకో అది ఆగిపోద్ది అనమాట. అంటే రాజుగారు తన విధి నిర్వర్తించారనుకో అప్పుడు సేవకుడు పని చేయవలసిన అవసరం ఉండదు. అలాగనమాట మనసు ఒక సేవకుడు లాంటిది, రాజు ఆత్మ లాంటిది. ఎప్పుడైతే గమనించడం మొదలు పెట్టామో ఆటోమేటిక్గా ఈ యొక్క ఆలోచన అనేది తగ్గిపోతా వస్తుంది. ఈ ఆలోచన ప్రవాహాలు ఎప్పుడైతే తగ్గినాయో శుద్ధంగా మనసు తయారవుతుంది అనమాట. శుద్ధంగా తయారైన మనసు మలినరహితంగా మబ్బులు వీడినప్పుడు ఎలా అయితే వెలుగు మనకి గోచరిస్తుందో అలా గోచరిస్తూ ఉంటది. ఆ వెలుగులో మనకి ఆ వెలుగును గుర్తించేది కూడా మనసే. ఇప్పుడు ఆత్మ అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే చైతన్యం, ఒక శక్తి. ఆ కథలకని మనం గుర్తించాలి. అది మనకి ప్రస్ఫుటంగా ప్రజ్ఞ మేలుకుంటది అనమాట. అప్పుడు మనకి ఎదురవుతుంది. ఇంకా బుద్ధి, మనసు చేసే పని మంచి చెడు అని నిర్ణయించడం బుద్ధి చేసే పని. చిత్తం రికార్డ్ చేయడం అనమాట. గతాన్ని రికార్డ్ చేయడం కానీ, గత జన్మల రికార్డులు కానీ ఎన్ని ఉంటాయి బుర్రలో చిత్తం అంటే.
ఈ చిత్తం అంటే ఆకాశ రికార్డ్స్ అని కూడా అంటారు. ఈ చిత్తం యొక్క రికార్డ్స్ అన్ని ఎప్పుడైతే లేవో అప్పుడే మనకి మోక్షం వస్తది. ఈ ఉన్నంతసేపు ముక్తి మోక్షం అనేది మనిషికి రాదు. బంధ మోక్షాలకి మనసు ఎలా కారణమో ఈ చిత్తంలో రికార్డ్స్ ఉన్నంతసేపు మోక్షం అన్నది రాదు. ఇది పోవాలంటే కేవలం యోగ చిత్త వృత్తి నిరోధ అంటే యోగం చేయడం అంటే జ్ఞానం చేయడం ద్వారా మనసు యొక్క కదలికలను నియంత్రించి తగ్గించి ఆపడం కాదు, అడ్డుకోవడం కాదు, జస్ట్ గమనించడం ద్వారా తగ్గించి మనం ఏం చేస్తామంటే నిదానంగా వాటి యొక్క తగ్గిస్తాం అనమాట. వాటి యొక్క శక్తిని బలహీనపరుస్తాం అనమాట. ఇప్పుడు మనసు ఏదైనా కోరుకుని చిత్తంలో రికార్డ్ చేసుకుంది అనుకో, అది కళల రూపంలో నెరవేర్చుకుంటుంది. లేదనుకో వచ్చి జన్మ తీసుకుని నెరవేర్చుకుంటుంది. అంత దృఢంగా ఉంటది. అలా అంత చిత్తంలో ఉన్న మలినమైన ఒక రికార్డ్స్ అన్నిటిని మనం ఎలా భద్రపడాలంటే జ్ఞానంలో కదలకుండా నెమ్మదిగా కూర్చుని చిత్తాల్లో ఉన్న పొరల్లో నిక్షిప్తమైన అన్ని ఆలోచనలు కోరికలు మాయమయ్యేలాగనమాట. మనసు శుద్ధంగా మారినప్పుడు ఆటోమేటిక్ గా కోరికలు అనేవి ఆలోచనలు అనేవి మాయమైపోతా ఉంటాయి. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం పొందుతాం అనమాట. ఇది కేవలం యోగా జ్ఞానం ద్వారా మాత్రమే సాధించగలుగుతాం. ఈ రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టాలంటే తీవ్రమైన జ్ఞాన సాధన చాలా అవసరం. ఇంకా అహంకారం, నేను నేను అనే మాట అహంకారం అనమాట. నాది, నేను చేస్తున్నాను, నేను అని ప్రతిదానికి నేను అంటా ఉంటాం. నేను అంటే అహంకారం, దాన్ని తీసేయాలి. అనేక భౌతికంగా నేనులు కలయికే అన్నమాట. మనం ఇది ఆత్మ వరకు చేరనివ్వదు. అందుకే నేను అన్న కూడల్ని మనం వదిలేయాలి. తర్వాత దానికి ఉపాధి అయిన శరీరం యొక్క ఉపాధిని కూడా మనం వదిలేయాలి. అలా వదిలేస్తూ విశ్వవ్యాప్తమైన చైతన్యంతో కలిసినప్పుడు మాత్రమే అహంకారం సమాప్తం అవుతుంది అనమాట, మాయమవుతుంది. అప్పుడే అహంకారాన్ని వదిలినప్పుడు మాత్రమే అది తీవ్రమైన సాధన ద్వారా మనకి సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే అహంకారం పూర్తిగా పోతుంది. అప్పుడు మనం ఆత్మను చేరుకోగలుగుతాం. ఈ అహంకారం పూర్తిగా తుడిచిపెడితేనే మనం అహంకారాన్ని వదిలితేనే ఆత్మని చేరుకోగలం. ఆత్మని మనం చేరుకోగలిగినప్పుడు జీవుడే దేవుడుగా భాషిస్తాడు, ప్రకాశిస్తాడు. దేహమే దేవాలయం అవుతుంది, జీవుడే దేవుడు అవుతుంది. ఇదంతా కూడా జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కేవలం జ్ఞానం అని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాం అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ అన్నాడు శ్రీకృష్ణుడు. అంటే మనం ఈ జ్ఞానం ద్వారా మన కర్మలను దగ్ధం చేసుకోగలం అనమాట. అలాగే నీ శ్రీకృష్ణుడు అర్జునుడి మధ్య చిన్న కథ ఉంది, అది చెప్తాను. బంధ మోక్షానికి మనసే కారణం అంటున్నాను కదా. మోక్షం అంటే ఏంటో మనకు తెలియకుండా రోజువారీ పూజలో కూడా దేవుడిని మోక్షం ఇవి అని అడుగుతూ ఉంటాం. అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని మోక్షం ఇవ్వు బావా అని. అడిగితే ఇంకా టైం ఉందిలే అర్జున అంటాడు. ఇదేంటి బావ ఇలా అన్నాడు అనుకుంటాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి దాహం వేస్తుంది అంటారు అర్జునుడు. అప్పుడు ఒక ఇంటి ఇళ్ళని పిలిచి దాహం ఇమ్మని అడుగుతారు. ఆవిడ అంటది పనిలో ఉన్నాను, వేరే వాళ్ళని అడగండి అంటారు. అప్పుడు కృష్ణుడు ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని దీవిస్తాడు ఆవిడకి బోళ్ళు ఐశ్వర్యం కలుగుతుంది. కొంచెం దూరం వచ్చేటప్పటికి ఒక బ్రాహ్మణులు వస్తుంది. అతను దాహం అనగానే మజ్జిగ తీసుకొచ్చిస్తాడు. అతనికి ఒక గోవు ఇల్లు ఉంటది. ఆ మజ్జిగ తాగుతారు, దాహం తీరుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు మోక్ష ప్రాప్తిరస్తు అంటాడు. ఆ గోవు వెంటనే మరణిస్తుంది. ఆ ఇల్లు పిడుగుపడి ధ్వంసమైపోయి భస్మైపోద్ది. ఆ బ్రాహ్మణుని ఎదుర్కొంటారు. అది చూసిన ఆయన గుండు పోటు వచ్చి చనిపోతాడు. ఇది చూసిన అర్జునుడికి చాలా కోపం వస్తుంది. ఇదేంటి కృష్ణ, ఆవిడకేమో ఐశ్వర్యాన్ని ఇచ్చేవు, ఈయనకి ఎందుకు ఇలా చేసేవు అంటాడు. అప్పుడు అంటాడు అనమాట, బంధాలు ఉన్నంతసేపు అతనికి మోక్షం అన్నది రావు. ఈ ఆవు ఇల్లు ఇవన్నీ ప్రతిబంధకాలు, అవి లేకుండా ఉన్నప్పుడే అతనికి మోక్ష సామ్రాజ్యం దొరుకుతుంది. అతను నన్ను చేరుకున్నాడు అర్జున అంటాడు. అందుకే నీకు ఇంకా టైం ఉందని చెప్పాను అంటాడు. అంటే మోక్షం అంటే విడుదల. దేని నుంచి? బంధాల నుంచి. మనకున్న ఈ యొక్క బంధాల నుంచి విడుదల. అది కావాలని ఎప్పుడు అడగాలి అంటే జ్ఞానస్థితి ఉచ్చ స్థితిలోకి వెళ్ళినప్పుడు మనకు ఆటోమేటిక్ గా మనసు యొక్క బంధాలన్నీ తీరిపోయాక మోక్షం అనేది అదే వస్తుంది అనమాట. దీని అర్థం ఏంటంటే మన అంతఃకరణలు 4 గంటలు దాటగలిగితేనే మన ఆత్మని చేరుకోగలం. ఆత్మ అంటే శుద్ధమైన మనసు మాత్రమే ఆత్మగా ప్రకాశిస్తుందని త్రిపురహస్యుల అమ్మవారు చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం అన్ని తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? శుద్ధ మనసు అంటే పరిశుద్ధమైన మనసే ఆత్మగా గోచరిస్తుంది. అంటే ఇప్పుడు దేవుడే జీవుడు అంటే అర్థమైందా మీకు? మన దేహమే దేవాలయం, అందుకే అంటారు. మన మనసుని శుద్ధంగా చేసుకోవటమే అన్నిటికీ కారణం. అదే లాస్ట్ కి ఆత్మగా ప్రకాశిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఆత్మ ప్రకాశం అంటే ఈ కళ్ళు మూచుకున్నప్పుడు కనిపించే వెలిగే ప్రకాశం, అదే ఆత్మ. అంటే శుద్ధమైన మనసే మన ఆత్మ. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. బాయ్.